మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేళల్లో క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి మాట్లాడారు. ఈ మొత్తం వివాదాలలో అంటే ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేవలం పాత్రధారి మటుకే ఆయన నడిపించిన సూత్రధారి చంద్రబాబు అనే వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ జరుపుతున్న విచారణలో ఈ విషయాల్ని బయటకు వస్తాయంటున్నారు నాయని నరసింహారెడ్డి. ఇది రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబోతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇందులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు. మా ఎమ్మెల్యే తోటి చంద్రబాబు టెలిఫోన్లో కూడా మాట్లాడిండు. ఆ టెలిఫోన్లో సమాచారం ఉంది. అందరూ కూడా చంద్రబాబునే ప్రధాన ముద్దాయి పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్బలం లేనిది రేవంత్ రెడ్డికి ఈ ధైర్యం ఉండదు. ఆయన చెప్పని ఈ పని చేయడు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవ్వరు చట్టానికి అతీతులు గారు. ఇందులో తప్పకుండా నిజ నిజాలు బయటపడి రాజకీయాలకు వన్నె తెచ్చే కార్యక్రమం కాబోతుంది. ఇది మాట్లాడింది మా ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు, అది టెలిఫోన్లో ఉన్నది. వీడు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, మా బాబుతోటి మాట్లాడి వచ్చాను, ఆయన ఇన్స్ట్రక్షన్ తోటి నేను చేస్తున్నానని చెప్పాను. క్లియర్గా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇది రాజకీయాల్లో పెను మార్పు తీసుకురాబోతుంది రాష్ట్రంలో. ఎందుకంటే ఇందులో ప్రధాన సూత్రధారి చంద్రబాబు. మా ఎమ్మెల్యే తోటి చంద్రబాబు టెలిఫోన్లో కూడా మాట్లాడిండు. ఆ టెలిఫోన్లో సమాచారం ఉంది. అందరూ కూడా చంద్రబాబునే ప్రధాన ముద్దాయి పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ చేస్తున్నారు. ప్రోత్బలం లేనిది రేవంత్ రెడ్డికి ఈ ధైర్యం ఉండదు. ఆయన చెప్పని ఈ పని చేయడు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవ్వరు చట్టానికి అతీతులు గారు. ఇందులో తప్పకుండా నిజ నిజాలు బయటపడి రాజకీయాలకు వన్నె తెచ్చే కార్యక్రమం కాబోతుంది. ఇది మాట్లాడింది మా ఎమ్మెల్యే కూడా చెప్తున్నాడు, అది టెలిఫోన్లో ఉన్నది. వీడు కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, మా బాబుతోటి మాట్లాడి వచ్చాను, ఆయన ఇన్స్ట్రక్షన్ తోటి నేను చేస్తున్నానని చెప్పాను. క్లియర్గా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు.